హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను బాలామృతంతో కేక్ చేయబోతున్నాను. నేను చూపించే క్వాంటిటీస్లో చేసుకోండి, టేస్టీగా ఉంటుంది కేక్. 3/4 షుగర్, 3/4 కప్ గోధుమ పిండి, మైదా కూడా వేసుకోవచ్చు, హెల్దీ కాబట్టి నేను గోధుమ పిండి వేసిన. 3/4 బాలామృతం ఇందాక చూపించాను కదా. 1/2 కప్ పెరుగు. ఇప్పుడు ఇవన్నీ మంచి బీట్ చేస్తున్నాము. 1/2 కప్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను నేను, అది వేసిన. 1 కప్పు పాలు. మొత్తం లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలి. బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇందులో వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు ఇంట్లో అవైలబుల్గా లేదు, అందుకే నేను వేయట్లేదు. కొంచెం ఆయిల్ ఇలా మీరు బేక్ ఎండ్లో చేస్తారో అది ఆ డిష్కి ఇలా అప్లై చేసుకోండి. నేను అల్యూమినియంది వాడుతున్నాను. గోధుమ పిండితోని ఇలా అంటేలాగా చూసుకోండి, డస్ట్ చేసేసుకోండి. ఇలా డస్ట్ చేసిన దాంట్లో ఇప్పుడు బ్యాటర్ రెడీగా ఉంది కదా, ఇది పోసేస్తున్నాను. లంప్స్ ఏవి లేకుండా ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోండి, సరిపోతుంది. స్టవ్ మీద ఒక పెద్ద డిష్ పెట్టుకోండి. అందులో ఇది అల్యూమినియంది పెట్టుకోండి, స్టీల్ది కాకుండా. నా దగ్గర అయితే స్టాండ్ పెడతారు, నా దగ్గర స్టాండ్ పెద్దగా ఉంది కాబట్టి ప్లేట్ పెడుతున్నాను. పెట్టొద్దు అందుకని పెడుతున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని లిడ్ పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ ఇది హీట్ కావాలి. ఇప్పుడు డిష్ హీట్ అయింది, 5 మినిట్స్ అయింది. ఇప్పుడు ఇది ఎక్కడ సైడ్స్కి అంటకుండదు అలాంటిది పెద్ద డిష్ తీసుకోండి మీరు. నేను ఇక్కడ ఇది పెట్టేశాను, ఎక్కడ సైడ్స్ చుట్టూరు అంటలేదు చూడండి. లిడ్ పెట్టేసి చిన్న ఫ్లేమ్లో పెట్టుకోండి, లో ఫ్లేమ్లో పెట్టి 45 మినిట్స్ ఇది కావాలి. 45 మినిట్స్ తర్వాత చూద్దాం. 45 మినిట్స్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు లిడ్ తీసి ఒకసారి ఇలా చాక్ పెట్టి ఇలా చెక్ చేద్దాం. అంటలేకపోతే అయినట్టు. ఇప్పుడు ఇది అయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది చల్లారాలి, కొంచెం సేపు చల్లారాక కేక్ని బయటికి తీద్దాం. ఇది ఇప్పుడు ఇలా ఎడ్జెస్ అన్నీ ఇలా చేసేసుకొని మొత్తం ఇది లేకుండా స్పాంజీ హెల్తీ టేస్టీ కేక్ రెడీ.